భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుకు సీఎం రేవంత్ రెడ్డి కండువా కప్పి ఆహ్వానించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుకు సీఎం రేవంత్ రెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుకు సీఎం రేవంత్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. కాంగ్రెస్ పార్టీలోకి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆహ్వానించారు. ముఖ్యంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉన్నటువంటి తెల్లం వెంకట్రావుకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆహ్వానించారు. 2023లో ఆయన ఆ టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కోడం వేరే ఇది. అయితే ఈ నేపథ్యంలో ఆయన తిరిగి టీఆర్ఎస్ పోటీకి చేరుకున్నారు. కేటీఆర్ సమక్షంలో ఆయన బీఆర్ఎస్ లో చేరిన అనంతరం ఆయనకు మరోసారి టికెట్ ఇచ్చింది. 2019లో టికెట్ ఇచ్చింది. అయితే స్వల్ప మెజార్టీతో ఆయన 5,713 ఓట్లతో కోడం వీరయ్యపై ఓడిపోవడం జరిగింది. అనంతరం కాంగ్రెస్ లో చేరారు. అక్కడ టికెట్ తగ్గదు అనేటటువంటి విషయం తెలిసిన అనంతరం మరునాడు బీఆర్ఎస్ లో చేరారు. అక్కడ కేటీఆర్ సమక్షంలో చేరిన అనంతరం టికెట్ వరించింది. అక్కడ కోడం వీరయ్యపై 2023లో గెలిచిన అనంతరం అటు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉండటంతో మొదటి నుంచి ఆయన గెలిచినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరతారనేటటువంటి ప్రచారం అయితే పెద్ద ఎత్తున జరుగుతా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీలో కాంగ్రెస్ పార్టీలో చేరక ముందు నుంచి ఇందిరమ్మ ఇళ్ల పథకం భద్రాచలంలో ఓపెన్ చేసిన సందర్భంగా అక్కడ కాంగ్రెస్ పార్టీ వేదిక మీద హాజరయ్యారు. దాంతో పాటుగానే మొన్న జరిగినటువంటి పార్లమెంటు నియోజకవర్గం, ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం ముఖ్య నేతల సమావేశం సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో నిర్వహించిన సమయంలో అక్కడికి కూడా ఆ ముఖ్య నేతల సమావేశానికి హాజరయ్యారు. దాంతో పాటుగా నిన్న నిర్వహించినటువంటి కాంగ్రెస్ పార్టీ జనజాతర సభకు కూడా ఆయన హాజరు కావడం అనేది జరిగింది. అయితే ఇప్పటికే చేరికల జోష్ మీద కొనసాగిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ దానం నాగేశ్వర్ హైదరాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేశ్వర్, అలాగే వరంగల్ జయశంకర్పూర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కళ్యాణ్ శ్రీహరి ఇప్పుడు మూడవసారి తెలంగాణ కూడా పార్టీలో మూడవ వ్యక్తిగా, మూడవ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పటికే వరుస చేరికలు ఒకవైపు టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులుగా ప్రకటించిన అనంతరం ఇద్దరు నేతలు కూడా పార్టీలు మారారు. ఆ తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీకి చూకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొదటి నుంచి తెల్లం వెంకట్రావు రాజకీయ నేపథ్యం చూస్తే 2014లో పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నుంచి మహబూబ్ నగర్
పార్లమెంట్ నియోజకవర్గానికి పోటీ చేశారు. అక్కడ స్వల్ప మెజారిటీతో కూడా ఓడిపోవడం జరిగింది. ఆ అనంతరం బీఆర్ఎస్లో చేరారు. ఆ తర్వాత ఖమ్మం భద్రాచలం నియోజకవర్గ ఇన్ఛార్జిగా బీఆర్ఎస్ ఇన్ఛార్జిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత ఆయనకు 2019లో టికెట్ దక్కింది. ఆ టికెట్ దక్కినప్పటికి కూడా పోడెం వీరయ్య పైన స్వల్ప మెజారిటీతో ఓడిపోవడం అనేది జరిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరడం, అక్కడ టికెట్ దక్కదని నిర్ధారించుకున్న తర్వాత తిరిగి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరడం, టికెట్ దక్కించుకున్న అనంతరం కూడా అక్కడ గెలుపొందడం జరిగింది. భద్రాచలంలో గెలిచిన అనంతరం కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో అటు పొంగులేటికి అత్యంత సన్నిహితుడుగా ఉండడం, మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. చివరికి ఆయన నిన్న తుక్కుగూడ సభలో జాయిన్ అవుతారు అనేటటువంటి ప్రచారం జరిగినప్పటికీ కూడా సభకు అక్కడ విడుదల చేసేటటువంటి మేనిఫెస్టోకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి తప్ప ఎటువంటి రాజకీయ చేరికలు ఉండకూడదని భావించినటువంటి రాష్ట్ర నాయకత్వం నిన్న సభకు హాజరయ్యారు తెల్లం వెంకట్రావు. అనంతరం ఇవాళ కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీ కండువా కప్పి ఆయనతో పాటు ముఖ్య అనుచరులు ఖమ్మం అటు భద్రాచలం నియోజకవర్గానికి సంబంధించినటువంటి నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఓకే, థ్యాంక్ యూ రాజు.